మెగా ఫ్యామిలీ కోడలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కేవలం ఒక ఫ్యామిలీకి కోడలిగానో స్టార్ హీరో రామ్ చరణ్ భార్యగానో మాత్రమే కాకుండా ఉపాసనకి గ్లోబల్ లెవెల్లో ఎంత మంచి గుర్తింపు ఉందో మనందరికీ తెలిసిందే. ప్రముఖ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లోని కొన్ని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ మరోపక్క ఫిలాంథ్రఫిస్ట్ గా ఉపాసన ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అలాంటి ఉపాసన కామినేని కొణిదెల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపించే ఇంకొక సెలబ్రిటీ. మరి అలాంటి ఉపాసన ఈ రోజు తన 38వ పుట్టినరోజుని జరుపుకుంటోంది. సోషల్ మీడియాని వేదికగా చేసుకునే ఆవిడ ఫాలోవర్స్, సన్నిహితులు, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ ఉపాసన గారితో ఉన్న క్యూట్ మూమెంట్స్ ని పంచుకుంటూ హ్యాపీ బర్త్డే అంటూ విషెస్ ని పెట్టేస్తున్న వాళ్ళే. మరి అలాంటి ఉపాసన పుట్టినరోజు నాడున స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య కోసం ఏం చేశాడో, ముఖ్యంగా ఉపాసన పుట్టినరోజు నాడున వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఇక ఈ రోజు ఉపాసన కామినేని కొణిదెల పుట్టినరోజు అవ్వడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనకి తెలియకుండా సర్ప్రైజ్ బర్త్డే పార్టీని ప్లాన్ చేయడం, ఉపాసన చేత దగ్గరుండి కేక్ ని కూడా కట్ చేయించి ఫ్యామిలీ మెంబర్స్, ఉపాసన బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు. మరి ఇదిలా ఉంటే ఉపాసన ప్రొఫెషనల్ లైఫ్ ని కనుక గమనించినట్లయితే మాస్టర్స్ ని కంప్లీట్ చేసుకొని తన తాత స్టార్ట్ చేసిన హెల్త్ కేర్ సెక్టర్లోకి అడుగుపెట్టింది ఆయన వారసురాలేగా. ఓ పక్క ఆమె తల్లి, పిన్నులు, తాత అందరూ ఇలా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో కీలక బాధ్యతల్లో ఉంటే ఆవిడ మాత్రం ఒక ఇంటర్న్షిప్తో తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ తనని తాన్ని మార్చుకొని అన్ని రకాల స్కిల్స్ని తెచ్చుకొని ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా పైగా చైర్మన్గా వ్యవహరిస్తోంది. అలాంటి ఉపాసన ఇలా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు, మరెన్నో కొత్త మార్పులని కూడా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో తీసుకురావడం జరిగింది. అలా ఈమె ఒక కీలక పాత్ర పోషించే ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పాలి. అంతేకాదు ఉపాసన కొణిదెల ఇంట్రడ్యూస్ చేసిన ఎన్నో కొత్త ఇంప్లిమెంటేషన్స్ కూడా హాస్పిటల్కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయట. దానివల్లనే 2026వ సంవత్సరంలో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుని అందుకుంది ఉపాసన. ఆ విధంగా 2026వ సంవత్సరంలో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డుని అందుకోవడం, ఇక ఈ 26వ సంవత్సరంలోనే తనకి ఇంకొక 2 పిల్లలు కూడా పుట్టడం, అలా 3 పిల్లల తల్లిగా తాను ప్రమోట్ అవుతూ మరోపక్క తన ప్రొఫెషనల్ లెవెల్లో కూడా గ్లోబల్ రేంజ్లో ఈ అవార్డుని అందుకోవడం తనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తోందని, ఇప్పుడు తనని ఇలా అందరూ గుర్తించడం తనకి ఇంకా బాధ్యతను పెంచినట్లుగా అయింది అంటూ అవార్డు తీసుకుంటూ ఉపాసన మాట్లాడిన తీరు కూడా ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. అలా తనకి ఈ బర్త్డే ఈ సంవత్సరం చాలా స్పెషల్ అని, ఈ సంవత్సరం తన పర్సనల్ లైఫ్లోను తన ప్రొఫెషనల్ లైఫ్లోను ఎన్నో మెట్లు ఎక్కానని, తనకి చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ పుట్టినరోజు నాడు ఉపాసన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అదండి అసలు సంగతి. అలా కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి కోడలిగానో లేదా స్టార్ హీరో రామ్ చరణ్ గారి భార్యగానో మిగిలిపోకుండా నేషనల్ వైడ్ గుర్తింపుని, గ్లోబల్ లెవెల్లో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుచుకున్న ఉపాసన కొణిదెల పుట్టినరోజు నాడు వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది. మరోసారి ఉపాసన చేస్తున్న పనులు, ఆమె ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో ఆవిడ పోషిస్తున్న కీలక పాత్ర ప్రతి ఒక్కరూ ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది. మరి అలాంటి ఉపాసన కొణిదెలకి మనం కూడా హ్యాపీ బర్త్డే అంటూ విషెస్ ని పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.